లక్ష్మి అక్కడి నుంచి ఇలా వెళ్దామని వెళ్ళబోతూ ఉంటే ప్రకాష్ లక్ష్మికి అడ్డుగా వస్తాడు. లక్ష్మి ఇలా పక్కకి జరిగితే మళ్ళీ అటుపక్క వెళ్తాడు. అటుపక్క ఇటుపక్క వెళ్ళి లక్ష్మిని ఇబ్బంది పెడుతూ ఉంటాడు. లక్ష్మి సీరియస్గా, ఏయ్ ఎందుకు ఇలా చేస్తున్నావు, అడ్డు తప్పుకో, నా జోలికి వస్తే ఊరికే వదిలిపెట్టను అని అంటే, ఏం చేస్తావు, నీ జోలికే వస్తాను, చెప్పు అవేంటి, నీ చేతిలో ఏంటి అని అంటూ పైకి వెళ్తూ ఉంటాడు. అప్పుడే లక్ష్మి, నీకెందుకు ఇవన్నీ అవసరం లేదు, తప్పుకో, ఊరుకుంటున్నాను కదా అని ఎక్కువ చేయొద్దు అని లక్ష్మి అంటుంది. ఏంటో చూపించు ఫస్ట్ అని ప్రకాష్ ఇలా తన చేతిలో నుంచి లాక్కోపోతే లక్ష్మి ఇలా కొట్టబోతుంది ప్రకాష్ని. ఇలా చెయ్యెత్తేసరికి ప్రకాష్ ఒక్కసారిగా చాలా సీరియస్గా లక్ష్మి చెయ్యి పట్టుకొని ఇలా విసిరి కొట్టి మళ్ళీ లక్ష్మిని ఇలా తన చేతుల్ని లాక్కుంటూ ఉంటాడు. అప్పుడే విహారీ వచ్చి ప్రకాష్ చెయ్యిని గట్టిగా పట్టుకుంటాడు. వెనక నుంచి ప్రకాష్ అలా ప్రకాష్ని పట్టుకోవటంతో ప్రకాష్ టెన్షన్ పడుతూ ఉంటాడు. అప్పుడే విహారీ ప్రకాష్ చెయ్యి పట్టుకొని ఇలా నలిపేసి ఇంకా ఇలా కొడతాడు. కొడితే అక్కడ పడిపోతాడు. మళ్ళీ కొడతాడు. విహారీ చాలా కొడతాడు ప్రకాష్ని. ఇక అప్పుడే పీక పట్టుకొని నొక్కేస్తూ ఉంటాడు. వదిలేయ్ విహారీ, వదిలేయ్, ఐఎమ్ సారీ విహారీ, వదిలేయ్ విహారీ అని అంటూ ఉంటే, లక్ష్మి మీదే చెయ్యి చేసుకుంటావా, లక్ష్మి మీద చెయ్యి వేస్తావా, నీకెంత ధైర్యం, చంపుతాన్రా నేను అని అంటూ విహారీ కోపంగా అంటే లక్ష్మి వెళ్ళి విహారీ పీక పట్టుకొని నొక్కేస్తూ ఉంటే, వదిలేండి విహారీ గారు, వదలండి అని అంటూ విడిపించేస్తుంది. ఆ తర్వాత విహారీ, నేను ఇలా ఊరికే వదిలిపెట్టుద్రా అని చెప్పి కోపంతో బయటికి వెళ్ళిపోతూ ఉంటాడు. విహార్ కాలే ప్రకాష్ వెళ్తూ ఉంటాడు. ప్రకాష్ వెనకాల లక్ష్మి, ముగ్గురు అలా వెళ్తూ ఉంటారు. వెంటనే ఫ్లవర్ వాజ్ తీసుకొని ఒక్కసారిగా ప్రకాష్ ఇంకా అది తీసుకొని ఇలా కొడతాడనుకుంటే తన తలకి కొట్టుకుంటాడు. బ్లడ్ వచ్చేస్తుంది. వెనక్కి తిరిగి విహారీ చూసేసరికి అందరూ అక్కడికి వచ్చేస్తారు. ఇక విహారీ అలా సడన్గా షాక్ అవుతాడు. మిగతా వాళ్ళందరూ కూడా అలా చూస్తూ ఉంటారు. అందరూ అలా చూస్తూ ఉన్నప్పుడే ఒక్కసారిగా విహారీ అలా షాకింగ్గా చూస్తూ ఉంటే ఇక వెంటనే రక్తం వచ్చేస్తూ ఉంటుంది ప్రకాష్కి. ఏంటి విహారీ, నేను లక్ష్మి చెయ్యి పట్టుకుంటేనే నువ్వు అంత అగ్రెసివ్గా ఫీల్ అవుతున్నావేంటి, నేను లక్ష్మి చెయ్యి పట్టుకోకూడదా అని అడిగితే ఒక్కసారిగా ఇంట్లో వాళ్ళందరూ కూడా షాకింగ్గా చూస్తూ ఉంటారు. విహారీ కూడా అంతే.